నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ గారు ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ గారు మొత్తం మనసులో ఏముంటే అది మొహం మీద చెప్పే వ్యక్తి. ఈవెన్ ఆయన డిబేట్స్ గానీ అయన్నీ చూసినా గానీ మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళు టీడీపీకి ఒక శాపంగా మారారా అన్నట్టుగానే ఒక క్వెషన్ మార్క్ అనేది వేయడం జరిగింది. ఈవెన్ కొలికపూడి శ్రీనివాస్ గారు ఏదైతే విషయం మనం చూసినట్లయితే ఆయన వ్యవహార శైలి అనేది నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుగు సంబంధించింది అని. ఎందుకంటే గతంలో కూడా ఆయన రచ్చరచ్చ చేసింది మనం విన్నాం. అండ్ ఇప్పుడు కూడా ఏదైతే మహిళ ఆత్మహత్య ఈయన బూతులు తిట్టడం వల్ల మహిళ ఆత్మహత్య చేసుకోబోయారు అన్నట్టుగానే ఇప్పుడు మనం అందరికి పోర్ట్రేట్ అవుతుంది. సో ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ గారు 50-50 అంటే ఒక మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే తిరువూరులో జరుగుతున్న పేకాట క్లబ్బులు గానీ, ఇసుక మాఫియా గానీ, లిక్కర్ సంబంధించింది గానీ, సో ఇక్కడ అన్ని అక్రమాలు జరుగుతున్నాయి. దానన్నిటిని బయట పెడుతున్నారు అన్నట్టుగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇదే కొలికపూడి శ్రీనివాస్ గారు బ్యాక్ డోర్ నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బయట వాళ్ళు చెప్పేదే, తిరువూరు ప్రజలు చెప్పేది ఏంటంటే, సో ఏదన్నా సరే నాకు అనుసంధానంలో జరగాలి. ఏదైతే నేను చెప్పిందే వేదంలా ఉండాలన్నట్టుగానే ఆయన బిహేవియర్ అలాగే ఉంటుంది. సో అందుకనే ఆయన కొంచెం అగ్రెసివ్‌గా ఉంటున్నారు అన్నట్టుగానే తిరువూరు ప్రజలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ గారు గతంలో కూడా ఒక 3-4 మంత్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ఇదే కొలికపూడి శ్రీనివాస్ గారికి సంబంధించినవి. సో గతంలో కూడా ఆయన అలాగే చేశారు. అండ్ ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ ఇక్కడ టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీ నాయకులు కానీ, ఇప్పుడు టీడీపీ పార్టీ అనేది చాలా సీరియస్‌గా అయింది. సో అందుకని నిన్న ఆయనకి క్రమశిక్షణ కమిటీ ఆయన పైన వేయడం జరిగింది. ఆయన ఆ కమిటీ ముందు హాజరయ్యి మొత్తం అసలు ఏం జరిగిందో మొత్తం వీళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఆయన సరిగ్గా సమాధానం చెప్పారు. సో ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ఆయనని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగానే చెప్పారు. ఏదైతే సర్పంచ్‌ల ఏదైతే సంతకాలు అవి మొత్తం మనం చూపించడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే కొలికపూడి శ్రీనివాస్ గారు ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈవెన్ ఆయన గట్టిగా ఆయన ట్రై చేసినా గానీ ఐఏఎస్ అవ్వాల్సిన వ్యక్తి ట్రై చేసి అవుతారు. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో అలాంటి పర్సన్ ఇలాగా బిహేవియర్ అనేది ఎవ్వరికీ నచ్చట్లేదనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఆయన సేమ్ ఇదే తరహా గనక మళ్ళీ రిపీట్ అయినట్లయితే టీడీపీ అనేది అక్కడ ఏదైతే ఇన్ఛార్జిని కానీ మార్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే పదవి కొంచెం పక్కన పెట్టి ఆయన ఎమ్మెల్యేగానే ఉంటారు. కాకపోతే అతనిని మొత్తం పక్కన పెట్టే అవకాశం కూడా ఉండినా మీరు ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఆయన ఇప్పుడు 175 164 అనుకున్నాం. 164లో ఏ ఎమ్మెల్యే కానీ ఇంత హడావుడి చేయలా. మనం ఎక్కడికక్కడ సైలెంట్‌గా వాళ్ళు తగ్గి గాని, ముందోళ్ళు తగ్గడం గాని, అటు ఇటు ఏదన్నా ప్రతి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో మెజారిటీ ఆఫ్ ప్రతి నియోజకవర్గంలో అక్కడక్కడ ఇసుక గాని, పేకాట క్లబ్బులు గానీ, ఏదైతే లిక్కర్ గానీ ఇవన్నీ మాఫియా అనేది నడుస్తుంది. మొత్తం బ్లాక్ మనీ గానీ మొత్తం బీభత్సంగా అవుతున్నాయి. అది ప్రతి నియోజకవర్గంలో గానీ, ప్రతి జిల్లాలో గానీ అది అవుతున్నాయి. అవన్నీ సర్వసాధారణం. కాకపోతే మొత్తం తీసి బయట పెట్టడం అనేది ఎవ్వరికి నచ్చట్లా. ఆయన మంచి కోసమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ చెప్పే విధానం గానీ అది ఎవరికి నచ్చట్లా. ఆయన చెప్పే విధానం గానీ ఈవెన్ ఆయన మంచి చెప్పినా కానీ బ్యాక్ డోర్ నుంచి ఆయన కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, అప్పుడేంటన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నిన్న క్రమశిక్షణ కమిటీ అనేది కొలికపూడి శ్రీనివాస్ గారి పైన వేయడం జరిగింది. ఆయన కూడా మొత్తం సమాధానాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన మారరా అనేది మనం వేచి చూడాలి. ఇదే తరహా గనక మళ్ళీ రిపీట్ అయితే కొలికపూడి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే పదవి నెక్స్ట్ టర్మ్లో ఎమ్మెల్యే సీట్ టికెట్ అనేది ఇవ్వకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇదే రిపీట్ అయినట్లయితే నెక్స్ట్ అక్కడ ఇన్ఛార్జీలు కానీ మార్చేస్తారు. మొత్తం ఆయన కంప్లీట్‌గా పక్కన పెట్టే పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇంకా ఏమైనా ఎక్కువగా చేసినా కానీ మొత్తం టీడీపీ నుంచి బయటకు వెలివేయాల్సి వచ్చి ఏదైతే సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, సో ఆయన్ని ఒక వీడియో కనుక ఆయన్ని బయటకు వచ్చి వైరల్ అయింది. ఆ వీడియో చూసి ఆయనని మొత్తం టీడీపీ పార్టీ నుంచి బయటకు తరిమేయడం జరిగింది. షోకాజ్ నోటీస్ ఇచ్చి ఏదో మొత్తం టీడీపీ పార్టీ నుంచి బయటకు తరిమేయడం జరిగింది. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ కొలికపూడి శ్రీనివాస్ గారికి వస్తుందా? ఈవెన్ ఈయన ఇలాగే కరెక్ట్‌గా ఉంటే వస్తది. కరెక్ట్‌గా ఉంటే ఏం రాదు. మళ్ళీ ఇలాంటి తరహా ఏదైనా చేస్తే ఖచ్చితంగా వచ్చినా మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.